తీర్థయాత్ర ముగిసింది. సొంత పార్టీకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీల పోరాటంతో తెలంగాణ వచ్చింది. సోనియాకు మాటిచ్చి కేసీఆర్ పార్టీని విలీనం చేయలే కేకే. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మదన్ రెడ్డి. కడియంజీ కాంగ్రెస్లోకి రండి, శ్రీహరి కావ్యకు దీపాదాస్ ఆహ్వానం. ఇవాళ రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇట్లానే ఉండబోతుందా? ఇప్పటికీ రేవంత్ రెడ్డి పైచేయి సాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో నరేంద్ర మోడీ హవాను లేదంటే బీజేపీ హవాను అడ్డుకట్ట వేయాలంటే కాంగ్రెస్ బలంగా ఉంది, కాంగ్రెస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ కూలిపోయింది, ఇవాళ కాంగ్రెస్లోకి అందరు వస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యూహాలు ఈ క్షణానికి సఫలీకృతం అవుతుండొచ్చు. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చెప్పలేము. ఎన్నికల్లో తిరిగి ఏ పార్టీ గెలుస్తున్నా సరే ఆ తర్వాత ఇప్పుడు చేసుకున్నటువంటి నాయకుల వల్ల కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాల వల్ల కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఈరోజు బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలే జరగవనేటువంటి గ్యారంటీ లేదు. ఇబ్బడి ముబ్బడిగా చేసుకున్నటువంటి నాయకులు, ఏ కార్ అయితే ఫుల్ లోడ్గా వెళ్ళిపోయిందో ఇప్పుడు అదే కారు నుంచి ఖాళీ అవుతున్నటువంటి నాయకులంతా కాంగ్రెస్ వైపుకు క్యూ కడుతుంటే ఇవాళ జబ్బలు తరుచుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల అదే ఇబ్బందులను ఎదుర్కోదు అనేటువంటి విషయం పైన గ్యారంటీ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలను ఎక్కడా పట్టించుకోలేదు. కనీసం 60-70% మంది కార్యకర్తలకు కూడా న్యాయం చేసి ఉంటే ఒక 30% బయట నుంచి తీసుకొస్తే అయ్యో రాజకీయం అనుకోవచ్చు. కానీ పూర్తిగా కార్యకర్తలను ఏ కష్టంతో అయితే కార్యకర్తలు పార్టీని నిర్మాణం చేశారో, ఆ పార్టీకి పునాదులు వేశారో, ఆ పార్టీకి ఒక పెద్ద ప్రభుత్వ సౌదాలను నిర్మించారో వాళ్ళను విస్మరించడం అనేటువంటిది చేస్తే జరిగేటువంటి ఇదే జరుగుతుంది అనేటువంటిది ఒక ఇది. రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కడియం రావచ్చు. రేపు పొద్దుగాల ఇవాళ టీడీపీని వదిలి టీఆర్ఎస్కి వదిలి టీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్కి వదిలినటువంటి కడియం రేపు పొద్దుగాల కాంగ్రెస్ కూడా అట్లా చేయడం నమ్మకం ఏమిటి? కేకే కూడా పీసీసీ అధ్యక్ష స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి కాంగ్రెస్కు రావాలనుకోవడం ఆయన 53 ఏళ్ల అభిమానంతో అనుబంధంతో వస్తున్నా అనుకోవచ్చు. కానీ అధికారం ఉన్నప్పుడు వీళ్ళెవరూ కూడా ఇదే ఈరోజు కేసీఆర్ అధికారంలో ఉండి ఈరోజు కేసీఆరే కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పార్టీని వీడిపోయినటువంటి వాళ్ళంతా కూడా స్వేచ్ఛ లేదనేటువంటి వాళ్ళు, అదే పార్టీలో అదే కేసీఆర్కు ఊడిగం చేసేటువంటి వాళ్ళు, బానిసలుగా బతికేటువంటి వాళ్ళు అవునా కాదా? ఇదే కేసీఆర్ అధికారంలో ఉంటే ఇప్పుడు పార్టీని వీడిపోతున్నటువంటి నాయకులంతా కేసీఆర్ అధికారంలో ఉండంగా 2018లో 19లో అధికారంలో ఉండంగా పార్టీ నుంచి బయటకు వచ్చి అక్కడ స్వేచ్ఛ లేదని బయటకు వచ్చినటువంటి నాయకులు ఏ బూర నరసయ్య లాంటి వాళ్ళు, ఏ కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే ఏ రఘునందన్ రావు లాంటి వాళ్ళు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా బయటకు వచ్చినటువంటి నాయకులు. ఆ పార్టీ అధికారంలో ఉండగానే కేసీఆర్ వ్యవహార శైలిని, కేసీఆర్ చేస్తున్నటువంటి విధానాలను తప్పుపడినటువంటి వ్యక్తులు. అధికారం కోసం అక్కడ అంటిముట్టి లేదంటే ఆ పార్టీతోటే అంటకాగి ఉండనటువంటి నాయకులు వాళ్ళు బయటికి వచ్చినారు. ఈటల రాజేంద్ర లాంటి నాయకులు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసినారు. సస్పెండ్ చేశారా వచ్చారనేటువంటిది అంటే అధికారం కోసం కాకుండా నిజంగా ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చుంటే కేసీఆర్ అధికారంలో ఉండగా కూడా కేసీఆర్ పిలిస్తే కేసీఆర్ మేము అపాయింట్మెంట్ అడిగితే కనీసం ఆయన మాకు ఇంటర్వ్యూ టైం కూడా ఇవ్వలేదు, కేసీఆర్ మమ్మల్ని కలవలేదు, మా ఆత్మాభిమానం చచ్చిపోయిందని కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా అధికారంలో ఉండగా ఈ నాయకులంతా బయటకు వచ్చుంటే నమ్మేటువంటి పరిస్థితి ఉండేది. నిజంగా అవకాశం ఉన్నా లేకపోయినా లేదంటే కేసీఆర్ ఉన్నప్పుడు టికెట్లు రాకుండా బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా నిజంగా కొంతవరకు చెప్పుకోదగ్గటువంటి వాళ్ళే ఆ రోజు. ఎందుకంటే అధికారం ఉన్నది, టికెట్ రాకపోయినా అధికారంలో ఉంది, ఇంకేదో 4 పనులు చేయించుకోవచ్చు అనేటువంటి వ్యావంతో ఆ పార్టీలో కొనసాగినటువంటి నాయకులు కూడా ఉన్నారు. కానీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత బయటకు వచ్చేటువంటి నాయకుల పరిస్థితి రేపొద్దున కాంగ్రెస్ అధికారంలో లేకపోతే రేపొద్దున ఇంకో పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే వీళ్ళంతా ఆ పార్టీలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితులను చూసి అధికారంలో ఉన్నటువంటి పార్టీ శాశ్వతం కాదు. ఆ పార్టీకి ఎప్పటికి కూడా కార్యకర్తలను ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి వాళ్ళను గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటే అందరికీ పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవచ్చు. కానీ వాళ్ళ భుజం తట్టి అనునయించేటువంటి నాయకత్వం లేనటువంటి పరిస్థితులు ఉంటే ఇగో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేవలం 3 నెలలు కేవలం 4 నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ కారు ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి. ఇవాళ పోయేటువంటి వాళ్ళు ఆ కారుకు సంబంధించినటువంటి 4 చక్రాలు, స్టీరింగు, మనిషి ఒకటి ఎత్తుకపోయినా ఇంకేమీ మిగిలేటువంటి పరిస్థితి కారు పార్టీలో ఉన్నట్టుగా కనబడడం లేదు.
ఆ కార్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో. సో ఇదే రేపు పొద్దుగాల కాంగ్రెస్ను కూడా నాశనం చేయదు అనేటువంటి నమ్మకం ఏమిటి? ఇదే పార్టీ, ఇదే వ్యక్తులు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, ఇదే వ్యక్తులు ఇక్కడ నుంచి ఉన్నారు కదా, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని కూడా వీళ్ళు ఈ పని చెయ్యరు అనేటువంటిది నమ్మకం ఏమిటి?